విశాఖ ఉక్కు. అంటే విశాఖ ఉక్కుకు సంబంధించి 34 ఏదైతే అక్కడ విభాగాల్లో ప్రైవేటీకరణ జరగబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది అసలు అలాంటిది ప్రైవేటీకరణ ఎప్పుడో ఆగిపోయింది. నార్మల్‌గా ఏదన్నా డిపార్ట్‌మెంట్‌లో అంటే ఎన్‌ఎండీసీ నాగర్‌నార్ స్టీల్ ప్లాంట్‌లో దాదాపు అందరూ గూడా అక్కడ శాశ్వత ఉద్యోగుల లాంటోళ్ళు అసలు ఎవరు ఉండరు. ఆ! కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉంటారు. ఆహ్, ఇట్లాగా రకరకాలుగా వాదనలు బయటకొస్తున్నాయి సార్. అంటే వాళ్ళేం చెప్తున్నారంటే, మధ్యలో ఏదన్నా కొంతమంది శాశ్వత ఉద్యోగులు గాకుండా కాంట్రాక్ట్ బేసిస్ వోళ్ళు వస్తారు తప్ప, ప్రైవేటీకరణ జరగట్లేదు. కావాలని రాజకీయ కారణాలతోనే ఇలా బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నారు. నిజంగా దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఉద్దేశం మంచిదైనప్పుడు ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ యొక్క నక్కజిత్తులుగా ద్రోహంగా మాట్లాడే ఈ బ్యాచ్ గురించి మా దౌర్భాగ్యం వీళ్ళు తెలుగు జాతులు పుట్టడం. ఎందుకంటున్నానంటే సరే గుజరాతీ మారవాడి వ్యాపారులు ఎలాగో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు కొంతమంది. ఇవాళ 4800 మందిని తీసేశారని క్రితం నెల మొత్తం కార్మిక సంఘాలందరూ కలిసి ఒక సమావేశం పెట్టి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. మీ మీడియాలో రాదులేండి. మీడియాలో కూడా కంట్రోల్ చేశారు కదా 99% మంది. పిలిస్తే ఇవాళ ఎందుకు తీసేశారు అంతమందిని అంటే ఎంప్లాయీస్ కదండి, లేబర్ అండి. స్థానిక లేబర్, కాంట్రాక్ట్ లేబర్స్ 95% మంది తెలుగు బిడ్డలు. ఒక 3-4% ఒడిశా వాళ్ళు ఉన్నారు. కిక్కురుమంటలేదు, బయటకు వార్తలు రావు. ఎందుకో నాకు అర్థం కాదు. తారాచంద్ అని ఉత్తర భారతీయ వ్యాపారికి కాంట్రాక్ట్ మెంబర్ అని ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో అగర్వాల్ గారిని వీళ్ళందరికీ ఇప్పుడు వేస్తారంట. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కూడా బయటకి ఇచ్చేస్తానంటున్నారు. ఇవాళ కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కని ముద్రేయాలనే దుర్మార్గమైన కుట్ర, భయంకరమైన కుట్ర ఉంటుంది. అని గుమా వ్యాపారులకు ఉంటుంది. అది తీసుకొచ్చి ఏమీ చేయట్లేదు, ఆఖరిని ఏం చేయమంటారంటారు. మొన్న తీసుకొచ్చిన 11,000 కోట్లు 400 కోట్లు అని చెప్పి అందులో ఈ రేపు పొద్దున్న గుమా వ్యాపారులు కాజేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టాలి కదా, ఈ జేబులోంచి తీసుకుని ఈ జేబులో పెట్టుకుంది బ్యాంకు కేంద్రం. అది ఇచ్చేసి అసలు నాకు 14% వడ్డీకి వేయటం ఏంటి, మీ అదానీ గారికి మీ గుమా వ్యాపారులకి 7.9% వడ్డీ వేయటం ఏంటి, మాకేసేసి మాకు 15,000 కోట్లు ఎక్స్ట్రా కట్టి దాంట్లోంచి డబ్బులు కట్టేదంటే రేపు పొద్దున్న మీరు ఎవరికైనా కొనుక్కున్నప్పుడు 8,000 కోట్లు కూడా ఆ జేబులో ఇలా పెడతానికి ప్రయత్నించారా మీరు? అసలు మాకు కావాల్సింది ఏంటంటే దాంట్లో గుమా వ్యాపారులకి గుజరాతీ మారవాడి వ్యాపారిని అనగానే గుమా వ్యాపారులకు ఇచ్చేసినట్టు, అంటే గుట్టిగా మాయ చేసే వ్యాపారులకు ఇచ్చినట్టు, ఆ క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినట్టు మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక కోకో బయటని తీసుకునేదానికి ఒక ఐరన్ ఓర్ మైన్లు 1-2 ఇస్తే అది బ్రహ్మాండంగా మనగలుగుతుంది కదా. ఎంతకాలం దీన్ని ఇలా నడిపిస్తారు మీరు? మేము అడుగుతుంది అదే కదా. మేము అడుగుతుంది మీకు లోన్లు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకి పక్కన పెట్టారు. దీన్ని మీరు జీరో వాల్యుయేషన్ పెట్టి మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. ప్రొఫెషన్ ఎల్ఎన్టీ తరహాతో ఇన్వాల్వ్ చేయొద్దని రాజకీయ నాయకులు ఎల్ఎన్టీ తరహాతో నడిపించుకోమని మేము నడిపించుకుంటాం. కావాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా కలిసే ఉంటుంది. చెప్పారు కేసీఆర్ గారు మేమేం బిడ్ చేస్తామన్నట్టున్నారు. ఒకసారి తప్పైంది. తెలుగు బిడ్డ తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలో సాయిరెడ్డి ఆత్మత్యాగం చేయలేదా? విశాఖపట్నం ఉక్కర్మ కోసం గుప్తా గారికి కాలిపోలేదా? వరంగల్లో లేదా కర్నూలు, ఆంధ్రపురం, పాలకొల్లు, శ్రీకాకుళంలో పోరాటం చేయలేదా? విశాఖ ఉక్కనే తెలుగు జాతి హక్కు, ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి హక్కు. తెలుగు ప్రజలు తమ ప్రాణాలు అర్పించి తమకు ఒక భవిష్యత్తుకు చిహ్నంగా పెట్టుకున్నది నా తెలుగు ప్రజలందరి యొక్క ఆత్మత్యాగ ఫలం. అది ఎవరికైతే యూజ్లెస్ రోగ్స్కి అది కేవలం ఒక కమర్షియల్ ఆబ్జెక్ట్గా మాత్రమే కనపడుతుంది తప్ప తెలుగు జాతిలో ఆర్ధత ఉన్నాడు, గుండెలో తడి ఉన్నాడు ఎవరికి అది ఇంకో విధంగా కనపడదు. ప్రాణం మీకు మామూలు కర్మాగారానికి అది ఒకటి కాదు. దశాబ్దాల పోరాటం అది, దశాబ్దాల పోరాటం. ఒక మాజీ ముఖ్యమంత్రికి చేసి నీలం సంజయ్ రెడ్డి గారు విగ్రహం లాగేసి రైస్ కెనాల్లో పడేశారు. నువ్వు ప్లాంట్కి మా స్టీల్కి వ్యతిరేకంగా వివరిస్తున్నామని లెక్క చేయలేదు, ప్రాణాలు అర్పించారు. అట్లాంటి దాన్ని వాళ్ళ మీరు దాన్ని తీసుకుని గంగవరం పోర్టుకి క్యాప్టివ్గా ఉంటే వాళ్ళు అక్కడ ఆపేస్తారు. గంగవరం పోర్టు అదానీ గారు కొన్నారు, వాళ్ళు మొత్తం ఆపేస్తున్నారు. కావాల్సిన ఒకసారి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అయితే. మీరు వాళ్ళ ఆ ల్యాండ్ని ఆల్రెడీ అమ్మేయటం మొదలెట్టారు. కొన్ని చోట్ల అమ్మేశారు పార్సిల్స్. మీరు అన్నది ఆల్రెడీ ల్యాండ్ అమ్మారు. అక్కడ 20,000 ఎకరాలు అక్కడ మా రాజా గారు ఇచ్చినా కొంత, మిగతాది స్థానికంగా ఉండేవాళ్ళు తమ బిడ్డలు బాగుపడతారని, తెలుగు జాతి బాగుపడుతుందని భూమి ఇచ్చేవాళ్ళు అలో లక్ష్మణాన్ని బాధపడుతుంటే మీరు మనిషి పుట్టక పుడితే కనుక వాళ్ళకి యొక్క కష్టాలు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన తర్వాత మీరు అలా పద్ధతి ఉందా అసలు మీకు?
ఇవాళ లక్షల కోట్లు రిలీజ్ చేసేదాన్ని రిటర్న్ డౌన్ వాల్యూ 4,000 3,000 కోట్లు అంటున్నారు. అవ్వా, అసలు ఏం చేయగలదలుచుకున్నారండి దీన్ని? కేవలం మొన్న గుమా వ్యాపారులకి పాత బాకీలకి చెల్లుబాటు కోసం ఇచ్చి మీరు దాన్ని 0.7 నుంచి 2 మిలియన్ టన్స్కి పెంచాలి. స్పెషాలిటీ స్టీల్ కోట్ పెంచాలి, క్యాపిటివ్ మైనింగ్ చేయండి, దాన్ని వదిలిపెట్టండి, అన్బరాన్ని తాకేలాగా అక్కడ నిలబెట్టుకుంటారు. అంతే తప్ప వాళ్ళు గవర్నీలు పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు కింద ఉన్నారు. ఆయన 2 రాష్ట్రాలను అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు మెజార్టీ గెలిపించారు. కాజువాక స్టీల్ ప్లాంట్ ప్రజలు కూడా ఉన్నారు అక్కడ. ఇవాళ మాట్లాడతా ఈ మహానుభావులు గారు దీక్ష చేస్తుంటే, నేహా దీక్ష చేస్తుంటే నాకు తెలియకుండా వెళ్ళి మద్దతు ఇచ్చాను. ఆ రోజు నేను లక్ష్మణ్ గారు, జేడీ లక్ష్మణ్ గారు వెళ్ళి వచ్చాను. ఆయన వాళ్ళు మాట్లాడతా అసలు కార్మిక సంఘాలని తప్పుపడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. గవర్నీలు మీరు అలా చేయటం మంచి పద్ధతి కాదండి. మీ నాన్నగారికి ఉన్న, సింహాచలం గారికి ఉన్న గొప్ప పేరు పోగొట్టమాకండి. ఎర్రనాయుడు గారు అబ్బాయి గారు ఎలాగో అక్కడ షెడ్కి వెళ్ళిపోయారు. ఆయన ఢిల్లీలోకి వెళ్ళిపోవడం కాదు, పోలవరం ప్రాజెక్ట్ని శాశ్వతంగా డెడ్ స్టోరేజ్కి పరిమితం చేసేటట్టు బడ్జెట్లో తలకాయ ఇలా ఊపి వచ్చేసినట్టు, ఇంత చరిత్రలో నల్లక్షాలు తిరిగించబడేటట్టు ఉండిపోయారు. విశాఖపట్నం ఎంపీలుగా ఉన్న, నగనకాపల్లి ఎంపీలుగా ఉన్న భరత్ గారు, రమేష్ గారు కూడా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మీరు వాళ్ళ మళ్ళా చెప్తున్నాను, మీరు దుర్మార్గంగా మాత్రం ప్రయత్నించొద్దు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. ఇవాళ నేను వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ నిలబడి నేను కాపాడుతానన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాపాడుతాన్నారు. ఇవాళ మీకేమైంది నాకు అర్థం కాదు. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాను? మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది. ఎందుకంటే మా వెంకటేశ్వర స్వామిని వదిలేసి ఇంక మేము అయోధ్యకి వెళ్ళిపోతాం, రెండింటి మధ్య దేవుళ్ళ మధ్యనే మాట్లాడిన వీడియో ఉంది, ఒకసారి చూడండి దయచేసి, అందరూ చూపించండి. అది నా వెంకటేశ్వర స్వామికి అక్కడికి పొత్తేంటండి నాకు అర్థం కాదు. ఇవాళ ఎంత వ్యభాలన్నా కుల చిచ్చు, మత చిచ్చు పెట్టి ఏదైనా పెట్టుకోమనండి, వాళ్ళ ఇష్టం. కానీ నా వెంకటేశ్వర స్వామిని అవమానించడానికి ఎవరు హక్కు ఉంది? తక్కువ చేయడానికి ఎందుకు దేవుళ్ళ మధ్యన పోలికేంది? ఆర్య సనాతనవాదం గొప్పది అయితే ఉంటుంది వాళ్ళకి. కానీ నేను దేశ మూలవాసులు మీకు చెప్పాను, ఒక మౌలికమైన సిద్ధాంతం ఉంది మాకు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఈ స్టీల్ ప్లాంటింగ్ కానీ సింగరేణి కాలరీస్ని కానీ ఎవరు గుమా వ్యాపారులు అడ్డం వచ్చినా సరే, మేమందరం కనుక ఒక్కటిగా నిలబడితే చెయ్యేసే దమ్ము కాదు, అడుగు పెట్టే దమ్ము కూడా ఈ ప్రపంచం అవడలేదు. మా దౌర్భాగ్యం ఏంటంటే మాలో మేము తగులాడుకుంటాం. మా దౌర్భాగ్యం ఈ బానిస జాతి కింద చేసే ప్రయత్నం కేంద్రంలో ఉన్న గుమా ప్రభుత్వాలు చేస్తున్న సిగ్గు తెచ్చుకుని మీరు నిలబడండి. కళ్యాణ్ బాబు గారు అన్నారు, ఏమి ఎంపీలారా ఒంటికి కారణం రాసుకోండి అని మాట్లాడు. నేను అడుగుతా ఉన్నాను, ఆయన ఏం రాసుకుంటున్నారు నాకు తెలియదు. కానీ దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, మీరు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడారు మీరు? మంచి నిర్ణయం తీసుకుంటుందా? ఏంటంటే మంచి నిర్ణయం తీసుకునేది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వెనక్కి తీసుకుంటున్నామని పార్లమెంటు నిన్న కూడా క్వశ్చన్ చేస్తే దాని గురించి కూడా సమాధానం చూసుకుని కూడా కళ్ళు పోయినాయా, చెవులు వినపట్లేదా మీ అందరికీ? కొంతమంది ఎంపీలకి 35 మంది ఉత్సవ విగ్రహాలు ఉన్నాయా అక్కడ? 35 ఉత్సవ విగ్రహాలా మీరు ఎంపీలు? దేనికి పంపించారు మీరు? ఇవాళ వరకు కేంద్ర ప్రభుత్వం మేము ఇది ఎట్టి పరిస్థితులను అమ్మే సమస్య లేదు, దాన్ని 2 మిలియన్స్ పెట్టి క్యాపిటల్ మైన్స్ చేస్తాను ప్రకటించనివ్వండి, గజమాల వేస్తాం దాళ్ళకి, లేకపోతే మీరు కూడా ద్రోహులుగా మారుతారు. దొంగ నాటకాలు ఆడుతున్నట్టు ప్రజలు భావిస్తారు. విశాఖకు ద్రోహం చేస్తా ఇవాళ మీరు ఏది కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిందా చూపించమనండి. నిన్న కదండి కేంద్ర క్వశ్చన్ వేస్తే కాదు ఇంకా దాని గురించి మేము అని మీరు నిర్ద్వందంగా మేము వెనక్కి తీసుకున్నాం, క్యాపిటల్ మైన్స్ కేటాయించేస్తున్నాం, 2 మిలియన్ టన్స్కి చేస్తామని పెట్టండి, దాని బ్రహ్మాండం కూడా. మాకు 14% వడ్డీయా, 1,00,000 కోట్లు గుజరాత్లో అందరికీ రద్దు చేశారు. దీన్ని రద్దు చేయక్కర్లేదు, మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా బ్రహ్మాండంగా నడుపుకుంటాం. మేము కేరళ ప్రభుత్వం ఇలాగ అమ్మేస్తానంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది పవలబాడు, మేము నిలబెట్టుకుంటాం. మీరు మాకు క్యాపిటల్ మైన్స్ కేటాయించండి, దాన్ని 2 మిలియన్స్ చేసి మాకు తక్షణంగా స్పెషాలిటీ స్టీల్కి పెంచి మాకు అప్పచెప్పండి. సంవత్సరానికి 4-5 వేల కోట్ల రూపాయలు మా ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి ఆ ఫ్యాక్టరీ ప్రజల కోసం ఇస్తుంది. అంత గొప్పగా తయారు చేసే నాణ్యత గల గొప్ప కర్మాగారం అది నిలబెట్టుకుందాం. కానీ వీళ్ళు చెప్పే మాటలు, గుమా వ్యాపారులు చెప్పే మాటలు, వాళ్ళ చెంచాలు చెప్పే మాటలు నమ్మాకండి మీరు.